అధ్యక్ష, అపోజిషన్ పార్టీ ఎన్వైపీ గారికి, ఇక్కడున్న మినిస్టర్స్, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు. అధ్యక్ష, డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో 3,30,00,000 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, సబార్డినేట్ కోర్ట్స్లో 75% కేసులు సంవత్సరానికి పైగా, అలాగే 30% కేసులు 3 ఏళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి. దీన్ని కేవలం mere డేటా కింద మనం చూడలేము అధ్యక్ష. ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్టిమైజ్ చేస్తున్నాడు. అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష, గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో కోర్టులో 6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది. సో ఈ 6 సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతాం అధ్యక్ష? దీనికి తోడు పొలిటికల్ వెండెట్టాతో పెట్టే కేసులు, ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యూన్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష. న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది. సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. So we have to take responsibility as lawmakers, leaders and representatives to ensure that justice not delayed, justice not denied and justice misused. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, నెసెసిటీస్ అధ్యక్ష. సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హౌఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపెన్ టు బి ఏ బ్యాడ్ లాడ్. మన రాజ్యాంగం ఎంత గొప్పదే అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. లెట్ us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh అధ్యక్ష. Thank you very much. మంత్రి గారు ప్లీజ్ కూర్చోవాలి. మీరు ఈ రోజు వరకు చెప్పమని అడిగారు, మీరు ప్రశ్న అర్థమైంది, కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా సోదరులు ఎమ్మెల్సీ మీకు మైక్ కట్ అయింది, కూర్చోండి. మీరు ఏం మాట్లాడిన రికార్డు కాదు, సార్. మైక్ కట్ అయింది, కూర్చోండి.
ఏంటి సార్ ఎల్ఓపి గారు ఇది? ఎల్ఓపి గారు మీరు అలా రిక్వెస్ట్ చేశారు, ఇచ్చాము. ఏంటిది? ప్లీజ్ హోమ్ మినిస్టర్ గారు కూర్చోవాలి మీరు. అధ్యక్ష కూర్చోవాలండి. క్వశ్చన్ అడుగుతారనుకుంటే లెక్చర్లు ఇస్తారేంటి అధ్యక్ష? ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు తీస్తాంలేండి, ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష ఒకటి, ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష. యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ 9-24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటివి దయచేసి వినండి సార్. నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, నేను విషయం చెప్తున్నా సార్. కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మీరు కూడా 5 సంవత్సరాలు లాస్ట్ 5 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఏ కేసులు ఎలా పెట్టాలి, ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎలా ఉంటాయి, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్లో ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా మీకు కూడా తెలుసు. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, జెన్యూన్గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా, కోర్టులకు మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు, పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు, అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు, ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు, అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం. దయచేసి ప్లీజ్ సార్, నేను అన్నిటికీ సమాధానం చెప్తా, అన్నిటికీ ఇది నా టైం సార్. ప్లీజ్ క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే, మీకు చెప్తున్నాను సార్. అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి. మీరు కాదు సార్, మీరు కాదు. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను మీ గురించి కాదు బొత్స గారి గురించి మాట్లాడుతున్నా. మీరు ఏం చెప్పారు, మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు. అదే రూలింగ్ అటు చేయండి. ఆయన ఎందుకు మేడం గారి వైపు చేతి మాట్లాడుతున్నారు? ఎస్ మీరు ఇట్లా అన్నారు కాదా, వీడియోలు తెప్పించండి చూడండి సార్. ఆయన మా వైపు చూసి చూడమనండి, ఆయనకు అవకాశం ఇవ్వలేదు కదండి. మీ వైపు చూడమనండి. మీరు మాకు ఒక రూలింగ్ వాళ్ళకు ఒక రూలింగ్ ఇస్తే ఎట్లా అధ్యక్ష? ఆయన నేను అవకాశం ఇవ్వలేదండి. ఆయన సైడ్ కమెంట్స్ పాస్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఆయన సభలో మాకు ఒక రూలింగ్ వాళ్ళకు ఒక రూలింగ్ ఇవ్వకూడదు అధ్యక్ష. ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష. ప్లీజ్, అన్యాయం అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష, మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష. మీరు నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు కదా అవకాశం. బట్ ఆయన మీ వైపు చూసి కమెంట్లు ఇవ్వనండి. కమెంట్లు పాస్ చేస్తున్నారు. ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటో కమెంట్లు పాస్ చేస్తే ఎట్లా అధ్యక్ష? మహిళా హోంమంత్రి గారి పైన ఎట్లా చేస్తే ఎట్లా అధ్యక్ష? చెప్పండి. మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష. లోపి గారు కదా, నేను అదే మా లోకేష్ గారు చెప్తున్నారు, దాని గురించి అలా చేయొద్దునా కూడా అధ్యక్ష. నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష. దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. డైవర్ట్ చేయలేదు ఉద్దేశం, లేకపోతే కామ్గా వినండి, మేము చెప్తున్నాం కదా. ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష, నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష. నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎస్పెషల్ నేను ఎస్సీ అయ్యి ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేశారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు, ఎస్సీస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష, ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే
దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి, చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు వచ్చినాయి, దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము. ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కోర్టులో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష. ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను కూడా ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రెజెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలా మంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు, ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎస్పెషల్లీ పాస్పోర్ట్స్ విషయంలోనే అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు అవనివ్వండి, టీచర్ పోస్ట్, డిఎస్ఏ పోస్టులు అవనివ్వండి, గవర్నమెంట్ పోస్టులు ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్గా పెట్టిన కేసెస్ దృష్ట్యా చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. ఎస్పెషల్లీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాం అధ్యక్ష. పాస్పోర్ట్లకి సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపేసే పరిస్థితి, రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే జనరల్గా కన్విక్షన్ పడిందా, లేకపోతే వాళ్ళ కోర్టు ట్రయల్లో ఉందా, 41A నోటీస్ పొజిషన్లో ఉందా, ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా, ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా, ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు. లాస్ట్ 5 yearsలో వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటి ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష. పాస్పోర్ట్ ఆఫీసర్కి కూడా మేము పెట్టి ఒక కాలమ్ను కూడా ఎక్స్ట్రా పెట్టి ఏ కేసు ఏ పొజిషన్లో ఉంది, ఆ అండర్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా, వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా, లేకపోతే ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా, కోర్టులో పెండింగ్ ఉందా, ఇది కూడా ఒక కాలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష. నిజంగా మేము పడ్డాము అధ్యక్ష, మేమే కాదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడిన సందర్భం ఉంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష, కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష, అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నదేనంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నామని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి? భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఒకటి విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక కొన్ని కేసెస్ చెప్పారు అధ్యక్ష, గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు. అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష. కూర్చోండి. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి, లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్ హిస్టరీకి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష వెళ్తే పర్వాలేదు. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు, ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగిన చెప్పుకుంటున్నాను.
మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష 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 ఈ మంత్రులు చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికే రాజకీయ అద్భుతంలో రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో, ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ మేము అధ్యక్ష అధ్యక్ష ఎల్ఓపి గారు వినే ఉద్దేశం ఉంటే నేను ఒక సమాధానం చెప్తా. ఇవి అన్ని అధ్యక్ష వాళ్ళు విన్నా వెనకపోయినా నేను చైర్ కి అదేవిధంగా ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నీ కూడా మాక్సిమం తప్పుడు కేసులు అంటేనే కావాలని బనాయించిన కేసుల్ని తప్పుడు కేసులు అంటారు. ఆ కేసుల గురించే చాలా మంది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. వాళ్ళ గురించి అని ఇప్పుడు వాళ్ళు ఏదో 1.5 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా అధ్యక్ష. మేము ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అధ్యక్ష, మేము ఒక ప్రొసీజర్ ఉంది, దానికి నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం వెళ్తున్నాం. వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అలాంటి అవసరం కూడా లేదు. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రికార్డ్, యాజ్ పర్ లా ఈరోజు ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటన్ని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి వాళ్ళు ప్రతిదీ పొలిటికల్ యాంగిల్ లాలో ఆలోచిస్తున్నారు అధ్యక్ష. Question number 14063 and 14034 are postponed at the request of the member. Government bill. Okay. ఇంపార్టెంట్ ఇది కొంచెం సభ్యులు అడిగిన క్వశ్చన్ కి అధ్యక్ష చైర్ వినట్లేదు అధ్యక్ష. ఇప్పుడు సిపిఎస్ కేసెస్ సంబంధించి మా దగ్గరకు వచ్చినవి 149 కేసులు మా పరిధిలో వచ్చినాయి అధ్యక్ష. దానికి సంబంధించి డిస్పోజ్ అయిపోయినవి 119 కేసులు డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్ 20 ఉన్నాయి, అండర్ ఇన్వెస్టిగేషన్ 7 ఉన్నాయి. అంటే 80% సిపిఎస్ గురించి టీచర్స్ చేసిన పోరాటంలో 80% కేసులు ఎత్తివేయబడినవి. మిగతా కేసులు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటాం అధ్యక్ష. మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారినా సరే అన్ని కూడా రివ్యూ చేసి చేయండి. యాక్షన్ విషయం ఏంటంటే అధ్యక్ష, గవర్నమెంట్ బిల్ కూర్చోండి. గవర్నమెంట్ బిల్. I request the Minister of Excise to move the motion for taking into consideration of the Andhra Pradesh Excise Amendment Bill 2025. Honorable Chairman, sir, I request to move that the Andhra Pradesh Excise Amendment Bill 2025 be taken into consideration. Motion moved.